జాన్ వెస్లీ ఫౌండేషన్ పేరుతో క్రిస్టియన్ మిషనరీ నడిపే పాస్టర్ జాన్ వెస్లీ తాజాగా సింగ్ ఫర్ జీసస్ పేరుతో ఒక సింగింగ్ కాంపిటీషన్ ని కండక్ట్ చేశాడు. ఒకసారి వీడియో క్లిప్ చూడండి. చూశారు కదా. దురదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమానికి బైబిల్కి ఏమాత్రం సంబంధం లేదు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే మనం దేవుడు వాక్యాన్ని బోధించాలని చెప్తుంది. కానీ కొత్తగా వినూత్నంగా ఈ జాన్ వెస్లీ ఏం చేశాడు అంటే సింగింగ్ కాంపిటీషన్ని మొదలుపెట్టాడు. ఎలాగైతే స్వరాగాలు, పాడుతా తీయగా, పల్లె పాటలు అనే కార్యక్రమాలు జరిగాయి కదా, ఇప్పుడు జనాల అటెన్షన్ని వీళ్ళ మీద తెచ్చుకోవడానికి, క్యాష్ చేసుకుంటానికి ఇలాంటి బైబిల్కి సంబంధం లేని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సింగ్ ఫర్ జీసస్ అనే ఈ కార్యక్రమం నిజంగా యేసుక్రీస్తుని మహింపరిచే కార్యక్రమేనా, లేదా ఇది ఒక గ్లామర్ షోలా మారిందా? మనం సత్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్యం చెప్పినట్లు మార్గనిర్దేశం చేయాలి వినోదానికి బదులుగా. ఈ విధమైన తప్పుదోవలని ఖండిస్తూ నిజమైన క్రిస్టియన్ బోధనలను మాత్రమే అనుసరిద్దాం. బ్రదర్ జాన్ వెస్లీ గారు, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, ఇది చాలా తప్పు పని. ఇప్పుడు మీరు ఇలాంటి బైబిల్కి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి క్రైస్తవుల ముందు పెట్టారు. రేపొద్దున చాలామంది బైబిల్ అంటే అవగాహన లేని వాళ్ళు, మిమ్మల్ని గుడ్డిగా నమ్మేటటువంటి మీ ఫాలోవర్స్ ఇంకా ఎన్ని పనికిమాలిన షోలు తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పాట దేవుణ్ణి మహింపరచాలి, పాట బహుమతులు సంపాదించుకోవడానికి కాదు. ఇది చాలా తప్పు. అందరూ జాన్ వెస్లీ గారి గురించి ప్రార్థన చేయండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.